హలో ఫ్రెండ్స్, ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో 8:45కి అయితే ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఈరోజు వెళ్ళి చూడండి లెవెల్స్. ఈరోజు లెవెల్స్ ఎలా పనిచేసాయో ఒకసారి చూద్దాం. మనము ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే ఇప్పుడు న్యూ ఛానల్ కాబట్టి ఎవరు లాస్ అవ్వద్దు, మన తెలుగు వాళ్ళందరూ ప్రాఫిట్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను బలంగా. సో నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్పడానికి ఇదంతా. ఒకసారి వెళ్ళి మార్కెట్లో చూద్దాం ఏం జరిగిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ బ్యాంకు. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి ఎగ్జాక్ట్ మనం ఛానల్ అయితే డ్రా చేసుకున్నాము పొద్దున. ఛానల్ ప్రకారం చూస్తే పైన రెసిస్టెంట్ ఉంది. ఛానల్ బ్రేక్అవుట్ దగ్గర ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అంటే గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది. అందరు ఏమనుకుంటారంటే ఛానల్ బ్రేక్ అయిపోయింది కదా, పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ పైనే రెసిస్టెంట్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవ్వడం సహజం. అది బిగినర్ ట్రేడర్స్కి అర్థం కాదు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, మార్కెట్ హైప్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అక్కడ జరుగుతున్నది మనం పరిశీలిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫిన్ నిఫ్టీ చూద్దాం ఏం జరిగిందో అని. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ రెసిస్టెంట్ దగ్గర నుంచి డౌన్ఫాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కింద సపోర్ట్ ఉంది, మేబీ అక్కడికి రావచ్చు, రాకపోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే షార్ప్ ఫాలో అవుతుంది, ఫిన్ నిఫ్టీ కొంచెం ఆగి ఫాలో అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. నిఫ్టీ కూడా ఒకసారి అనాలిసిస్ నడిచి చూద్దాం. సో నిఫ్టీ అయితే స్ట్రాంగ్ ఉంది ఇప్పటి వరకు అయితే. ఏం జరుగుతుందో చూద్దాము ఈరోజు మార్కెట్లో. ఇప్పుడు ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయింది. ఇప్పుడు ఛానల్ పైనే రన్అప్ అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్. కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఉన్నారో, షేర్ మార్కెట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోస్ని చూసి నేర్చుకోవచ్చు. నాకు తెలిసినది నా ప్రాణం పెట్టి నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా లాస్ కావద్దు అనేది నా ఉద్దేశం. అంటే లాస్ ప్రాఫిట్స్ కామన్ షేర్ మార్కెట్లో. కాకపోతే ఏదైతే మనం లాస్ ఇస్తున్నామో దానికి లాజిక్ ఉండాలి, ఏదైతే ప్రాఫిట్స్ ఇస్తున్నామో దానికి కూడా లాజిక్ ఉండాలి. మార్కెట్ ఒక సముద్రం. ఆ సముద్రంలో మనము ఈదడం నేర్చుకుంటే బాగుంటుంది. లేదు బోట్ రెడీ చేసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా లైఫ్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఎమోషన్స్తో కూడింది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మానవుడు ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అవుతాడు. కాబట్టి ఆ ఎమోషన్స్తోని గేమ్ ప్లే జరుగుతుంది ఇక్కడ. సో ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం మన సబ్జెక్ట్లో. సో దయచేసి అందరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా షేర్ చేయకపోతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. ఇంకా షేర్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి నైబర్స్కి కూడా ప్లీజ్ మీరు నా తరపు నుంచి మీరు నా ఛానల్ని ప్రమోట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రమోటర్స్ నా ఛానల్ని ప్రమోట్ చేయకపోయినా మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ఛానల్ ఒకరోజు అందరికి ఉపయోగకరంగా మారుతుందని, అందులో మీరు భాగస్వామ్యులు అవుతారని నేను అనుకుంటున్నా. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.